మ్యూచువల్ ఫండ్స్ తర్వాత స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా చెప్పుండి అని అంటే నేను ఒకటి ముఖ్యంగా చెప్దాం అనుకుంటున్నాను. మన దగ్గర ఈ డబ్బులు పోతే నాకేం ఫరక్ పడదు, నాకు ఈ డబ్బులు ఒక 10 సంవత్సరాల వరకు అవసరం లేదు అనే అటువంటి భావన ఉంటే తప్ప ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు కానీ ఈ స్టాక్ మార్కెట్ వైపు కానీ రాకండి. ఎందుకంటే దీనికి ఒక పరిజ్ఞానము తర్వాత ఓపిక అవసరం. ఇవాళ పెడితే రేపటి నుంచి కోడి మీద గుడ్లు మీద కూర్చొని పొదిగిందా లేదా అని చూస్తే మాత్రం అశాంతి మిగులుతుంది. అది ఎన్నడూ సఫలం కాదు. చాలా ఓపిక ఉండాలి దీనికి. నేను ఆర్థికవేత్తను కాదు, ఫైనాన్షియల్ ప్లానర్ కానీ నాకు దాని గురించి అవగాహన లేదు, కానీ ఈ ఓపిక విషయాలు మాత్రం కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇక ముఖ్యంగా మూడో ముచ్చట, మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి. కష్టాలు చేసిన 10 లక్షలను ఉన్న 10 లక్షలను ఆయన ఆ ఎఫ్డీలో అటువంటి వాటిల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ కింద ఉంటుంది. కానీ వాటిని గిట్ట మనం మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో పెడితే మాత్రం అధోగతి. నేను చెప్తున్నా, అది నిద్ర పట్టకుండా చేస్తుంది. 10 ఏళ్ళు ఓపిక లేని వాళ్ళు అటువంటి పనులు మాత్రం చేయకండి. కానీ చిన్న మొత్తాల పొదుపు సంస్థలాగా సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా కొన్ని చిన్నగా నెలకింత అని వేసుకుంటే మాత్రం ఓపిక ఉంటే ఒక మోస్తరు బ్యాంకు కన్నా మంచి వడ్డీతోటి అధిక మొత్తాలు పొందవచ్చు.